సత్యానుస్ నేను కళ్యాణి. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా సీతారాముల కళ్యాణం. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన మిషన్ భగీరథ తాగునీరు అందించాలని అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీటీ రణదేవి స్ఫూర్తితో సామాజిక న్యాయ సాధన కోసం పోరాడుదామన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్య. విస్మరింపబడ్డ వర్గాల సమస్యల పరిష్కార దిశగా ఎంఆర్పీఎస్ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందన్న మందకృష్ణ మాదిగ. నాంపల్లి మండల పరిధిలోని పలు దేవాలయాలలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. రైతాంగానికి ఇచ్చిన ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమరుగు నరసింహ. బ్రాహ్మణ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం. జీసీఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాఖాజీపురంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. ధర్మేశ్వరంలో శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు. శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ కటికోరి నరేందర్ రెడ్డి, లక్ష్మి దంపతులు. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో సీతారామచంద్ర కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వపు బీలైలయ్య దంపతులు. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఘనంగా నిత్య హోమము ఎదుర్కోలు కార్యక్రమం. యువత దేశం ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్న డీజీఎం వెంకటరమణారెడ్డి. ఘనంగా గౌతమ్ విద్యా సంస్థలు 12వ వార్షికోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని నేషనల్ హైవే 65 బస్టాండ్ ఆవరణలో సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది. తలంబ్రాలు బియ్యం దేవస్థాన కమిటీ చైర్మన్ బొబ్బిల మురళి గృహం నుండి రామాలయం వరకు తీసుకురావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని నేషనల్ హైవే 65 బస్టాండ్ ఆవరణలో సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది. తలంబ్రాలు వడిబియ్యం దేవస్థానం కమిటీ చైర్మన్ బొబ్బిల మురళి గృహం నుండి రామాలయం వరకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత రామాలయం గుడి నుండి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి షావా పల్లకిలో ఊరేగింపుగా మేళ తాళాలతో భజనలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల కుల మైదానంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు దంపతులు, దేవాలయ శాఖ అధికారులు, పుర ప్రముఖులు పాల్గొనడం జరిగింది. శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకున్న సీతారామచంద్రస్వామి భక్తులు. అందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం సైదాపుర గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య సొంత గ్రామం సైదాపురంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరిగింది. ఈ సీతారాముల కళ్యాణంకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య సతీమణి ఇద్దరు హాజరై సీతారాములకు తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య మాట్లాడారు. శ్రీరామ నవమి పురస్కరించుకొని ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్న సీతారామచంద్రస్వామి భక్తులు. అందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీలైలయ్య సొంత గ్రామం సైదాపురంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కనువిందుగా జరిగింది. ఈ సీతారాముల కళ్యాణంకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీలైలయ్య సతీమణి ఇద్దరు హాజరై సీతారాములకు తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాట్లాడుతూ
శ్రీరామనవమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణంలో తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించాము. అదేవిధంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, గిట్టుబాటు ధరలు రావాలని సీతారామచంద్ర స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయన పాల్గొన్న ప్రతి కళ్యాణంలో సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఒక్క నిమిషం వస్తుంది. శోభమానం ధాన్యం ధనేంద్రాయ శోభాం పడిగలమే దీర్ఘమాయుష్యమం అశ్వభైరవధానే సహాయధానే ధనం భేదధాం శివేం సర్వగామే వేదవేదం శోభం వివశోభం వివశోభం భగవత్వః ఏకాక్షమంగళం భగవద్వరః ఇహాభక్షం సౌర్యశ్చ యావదస్సందమేధిని ఇహావదమగధాలోకదాహకరాభం ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం తారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషావానాం గ్రహాణాం చందనకుజరావల సిద్ధిరస్తు. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. శ్రీకృష్ణాయ మత్వంశానామ మాతృవంశానామ సర్వేషామ సహిరణ్య ఉదక ధారాపూర్వక ప్రజలకు ఆలేరు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క ఆ స్వామివారి ఆశీస్సుతోటి ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఆ రాములవారి ఆశీర్వాదంతో ఆయన ఎట్లే రామరాజ్యం తెచ్చిండో అదేవిధంగా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన రామరాజ్యం రావాలి, రైతులందరూ యువకులందరూ మహిళలందరూ సంతోషంగా ఉండాలి, ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా పండి ఈ సంవత్సరం రైతులు ఆర్థికంగా వృద్ధి కావాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా రైతులకు పెద్దపీట వేస్తుంది. ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో శ్రీరాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. మరొకసారి తెలంగాణ ప్రజలకు, మా ఆలేరు ప్రజలకు, మా సొంత గ్రామమైనటువంటి సైదాపురంలో ఇవాళ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఆ స్వాముల వారిని కోరుకోవడం జరిగింది. మునుగోడు నియోజకవర్గం అత్యధిక ఫ్లోరైడ్ ప్రాంతమని ప్రజలకు శుద్ధి చేసిన మిషన్ భగీరథ త్రాగునీరు అందించడంలో అధికారులు బాధ్యత రహితంగా ఉండకూడదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఎద్దటి రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
మిషన్ భగీరథ అధికారుల సమీక్షా సమావేశంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం పాత ట్యాంకులకు రంగులు వేసి మిషన్ భగీరథ ట్యాంకులుగా మార్చారు. ట్యాంకుల్లో బోరు నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు కలుస్తున్నాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలి. ఇప్పటి నుండి మిషన్ భగీరథ నీటిని ప్రత్యేక ట్యాంకు, ప్రత్యేక పైప్ లైను ద్వారానే నీటిని సరఫరా చేయాలి. మునుగోడు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం కాబట్టి శుద్ధి చేసిన తాగునీరు ప్రతి ఒక్కరికి అందేలా శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నుండి నీటి సరఫరా 150 లీటర్ల సరఫరా పెంచేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి వనరుల లభ్యత పెంపు, పంపుల కెపాసిటీ పెంపు, అదనపు ట్యాంకుల నిర్మాణం, అదనపు పైప్ లైన్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. మునుగోడు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం. శుద్ధి చేసిన తాగునీరు అందించడంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించొద్దంటూ అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ జిల్లా మిషన్ భగీరథ ఎస్ఈ నాగేశ్వరరావు, యాదాద్రి జిల్లా ఎస్ఈ కృష్ణయ్య, మిషన్ భగీరథ ఈఈలు, డిఈలు, ఏఈలు, రామచంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, పూల వెంకటయ్య, ఏరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మెయింటైన్ చేస్తుందా? మెగావాల్ ఉందా? మీ మెయింటెనెన్స్ సంబంధించిన పేమెంట్ ఇస్తురా? ఇస్తురా? ఆపరేటర్స్ మీరేం ఇస్తారు వాళ్ళ స్టాఫ్? అంటే యాక్చువల్గా మెయింటెనెన్స్ టెండర్ కూడా వాళ్ళకి ఏముందా సార్, కానీ వేజెస్ మాత్రం పే చేయాలి. వస్తే రెక్టిఫై చేయాలి. ఇవ్వట్లేదు, వేరే కాన్సెన్స్ మన కాన్సెన్స్ వరకు రావాలండి. రాఘవ పంపులు, లింగోడి ఉన్న పంపులు, పంపింగ్ అంతా రాఘవ ఎలక్ట్రో మెకానికల్ పంపులు ఇంత ఘోరం కాంట్రాక్టర్ మనకు చౌటిపల్లి దాకా నీళ్ళు వస్తుంది. నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ లెటర్ అదేనా? సప్లై ఒకటే ఉందా? ఇంకా ఉన్నాయా? అది ఒకటి ఉంది సార్. నీ పేరేం పేరే? హనుమంత. ఆదివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బేటీ రణదేవే 35వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడారు.
ఆదివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదేవే 35వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు అమరవీరుల స్ఫూర్తితో సామాజిక న్యాయం సాధించడం కోసం ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్మిక వర్గాన్ని కులాల పేరుతో మతాల పేరుతో చీల్చి కార్పొరేట్ శక్తులు తమ దోపిడీ కొనసాగిస్తున్నాయని అన్నారు. మనువాదాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని మహిళల, మైనారిటీల, దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ మనుషులంతా ఒక్కటే అంటూ సామాజిక న్యాయం కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని సిఐటియు పోరాడుతుందని అన్నారు. సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్లో భాగంగా 9వ తేదీ సామాజిక న్యాయ సంఘీభావ నిధి వసూలు, 10వ కామ్రేడ్ విమల రణదేవి జయంతి, 11న మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి, 13వ బైక్ ర్యాలీ, 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వారోత్సవాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం భిక్షం, సిఐటియు పట్టణ నాయకులు ఆవుట రవీందర్, అద్దంకి నరసింహ, సలివేరు సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి, పల్లె నగేష్, పాక లింగయ్య, గంజి నాగరాజు, పందుల లింగయ్య, ఔరేషు మారయ్య, వేముల వెంకన్న, దాసోజు ప్రభుచారి, సీతా వెంకటయ్య, గడగోజు శ్రీనివాసాచారి, ఆవుల శ్రీను, వీరయ్య, మల్లి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ పోరాటాలు సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్. జిల్లాలి న్యాయ సామాజిక న్యాయ పోరాటాలు, సామాజిక న్యాయ పోరాటాలు వ్యతిరేకించండి, మతతత్వ విధానాలు వ్యతిరేకించండి, మతతత్వ విధానాలు అంతా ఒకటే, మనుషులంతా మనుషులంతా మనుషులంతా. జిల్లాలి సామాజిక న్యాయ పోరాటాలు, జిల్లాలి సామాజిక న్యాయ పోరాటాలు. సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విస్మరించబడ్డ వర్గాల సమస్యల పరిష్కార దిశగా ఎంఆర్పీఎస్ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్గీకరణ లక్ష్యం నెరవేరే క్రమంలో మాదిగలకు మాత్రమే లబ్ధి జరుగుతుందని తెలిసిన సమాజంలో అనేక వర్గాలు ఎంఆర్పీఎస్కు అండగా ఉన్నాయని గుర్తు, అలాంటి సమాజ శ్రేయస్సు కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పారు. 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకపోతే ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్ పెంచకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. హామీ అమలు చేయలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆసరా పెన్షన్దారులకు ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని, డిసెంబర్ 9 నుండి పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం పేద వర్గాలను మోసం చేయడమే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీలు పెన్షన్ విషయంలో అధికార పార్టీని నిలదీయడంలో విఫలమయ్యాయని అన్నారు. హామీ మేరకు పెన్షన్లు ఇవ్వలేకపోతే అవసరమైతే ఎమ్మెల్యేల, అధికారుల జీతాలు ఆపాలని ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెన్షన్ పెంచడు, ఆ కోపం అనుకుంటున్నారు అంతే. ఈయన ఎట్లాగో పెన్షన్ పెంచడు, ఆ కోపం వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మాకి ఓట్లు ఎత్తారని అనుకుంటున్నారు. ఓట్ల గాలం మీద దృష్టి పెట్టినట్టున్నది కానీ వాళ్ళ బతుకుల మీద ఆలోచించారు. అది నేను ఒక పార్టీ గురించి మాట్లాడతలేను. కాంగ్రెసేతర పార్టీలు శాసనసభలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోవాలి. బయట ఒక ఉద్యమానికి పిలుపునివ్వాలి. మేమేం రాజకీయాల్లో లేము, మేమేం ప్రతిపక్షంలో లేము, మేము ఒక రాజకీయ పార్టీలో చట్టసభలో కూడా లేము. కానీ అయినప్పటికీ గతంలో పెన్షన్ల కోసం పోవటం చేసింది ఎంఆర్పీసీ కనుక మళ్ళీ ఎంఆర్పీసీ రోడ్డు మీదకి వచ్చేంతవరకు పరిష్కారం కావట్లేదు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ చట్టసభలకు సంబంధించిన విషయంలో వర్గీకరణ మీద చట్టాలు వచ్చిన వెంటనే మా రాష్ట్ర కమిటీ, అన్ని విభాగాల రాష్ట్ర కమిటీ కూర్చుంటుంది. భవిష్యత్తులో సీరియస్గా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటావా, రాజీనామా చేస్తావా తేల్చాలి అంతే.
ఒక నెలలోనే అమలు చేస్తామన్నవాడు ఒక 16 నెలలు గడిచిన అమలు చేయకపోతే ఇది మోసం చేసినట్టు కాదా? మొన్న ఒక మాట అన్నాడు, ఢిల్లీకి వెళ్ళి 42% రిజర్వేషన్లు పెంచకపోతే మోడీ రాజీనామా చేయమని డిమాండ్ చేశాడు. 42% బీసీలకు రిజర్వేషన్ పెంచకపోతే రాజీనామా చేయమని డిమాండ్ చేశాడు. ఓకే, అక్కడ పెంచకపోతే రాజీనామా చేయమన్నది కరెక్ట్ అవుతే మరి పెన్షన్ని అమలు చేయకపోవడం నీది మోసం కాదా? నువ్వు రాజీనామా చేయాలట. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేస్తావా, పెన్షన్లు పెంచి అమలు చేస్తావా అనేదే మా టార్గెట్. రేపు దాన్ని ఖచ్చితంగా సీరియస్గానే తీసుకుంటాం, వదలం. ఎందుకంటే 16 నెలలు గడిచినా దానికి పరిష్కారం దొరకకుండానే ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ సమావేశం జరుపుతాం. తెలుగు రాష్ట్రాల్లో చట్టం వచ్చిన వెంటనే ఇంకో వారం 10 రోజులు వస్తుందని భావించుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల చట్టం వచ్చిన వెంటనే 45 లక్షలకు పైగా ఉండబడే ఆసరా పెన్షన్దారులకు ఎంఆర్పిఎస్ ఆసరా అవుతుంది, ఎంఆర్పిఎస్ భరోసా అవుతుంది, ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతుంది, వాళ్ళని యుద్ధంలో నిలబెడుతుంది, వాళ్ళ తరఫున యుద్ధం చేస్తారు. అతి త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం. అదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణ కట్టుకొచ్చేటప్పటికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయం మేము అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం ఒక పరిష్కారం అయిపోతున్న దశలో మాదిగ ఉద్యమం సమాజం కోసం ఏం చేయాలనే విషయంలో ఆలోచిస్తూనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశం మొత్తం మీద భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంకి వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మేము సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటాం. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావన మోసుకోలేదో, ఇది తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాదు, పార్లమెంట్లో ఏ వర్గాల అంశాలు ఇంకా విస్మరించబడుతున్నాయో, ఏ వర్గాలకు ఇప్పటికీ ఇంకా సరైన న్యాయం అన్ని రంగాలు దక్కట్లేదో ఆ వర్గాల ప్రయోజనాలు, అంటే విస్మరించబడ్డ వర్గాల ప్రయోజనాలు ఎజెండాగా భవిష్యత్తులో తెలంగాణలో పేద వర్గాలందరినీ కలుపుకునే దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేదలతో పాటు నా వికలాంగుల సమాజంతో పాటు భవిష్యత్తులో ఏ వర్గాలు తమ హక్కులు ఇంతవరకు కోల్పోంటూ వచ్చారో ఆ వర్గాల ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఆ నిర్ణయాలు తీసుకునే ముందు ఒక ఆలోచనకు వచ్చాం. ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టుల వరకు, ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టుల వరకు ఈ భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే విధంగా విధానాలు ఉండాలి. ఆర్ఎస్ఎస్ విధానాలు దేశానికి ఎంత మేలు చేస్తున్నాయి, కమ్యూనిస్టుల విధానాలు ఎంత మేలు చేసినాయి, బీఆర్ఎస్ విధానాలు ఎంత మేలు చేసినాయి, కాంగ్రెస్ విధానాలు ఎంత మేలు చేసినాయి. ఇన్ని దృక్పథాలు ఉన్నా కూడా ఇంకా పేదలకు ఎందుకు మిగిలిపోయింది. ఒక పార్టీ సిద్ధాంతానికి ఇంకో పార్టీ సిద్ధాంతానికి మధ్యలో కొంత సారూప్యత ఉన్న భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా. అయినప్పటికీ ఈ దేశంలో ఎన్నో పార్టీలు చట్టసభలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు చట్టసభలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయినప్పటికీ చట్టసభలో ప్రస్తావించని విషయాలేవి, చట్టసభలో ప్రస్తావనకు రాని విషయాలేవి, ఏ వర్గాల అంశాలు ఎజెండాగా మారలేదు, ఏ వర్గాలు ఇంకా వివక్షతకు, పేదరికానికి గురవుతున్నారు. వీటన్నిటినీ ఒక ఎజెండా చేసుకొని ముందుకు తీసుకెళ్లడానికి శ్రీరామనవమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోని పలు దేవాలయాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల పరిధిలోని చిట్టంపగడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదివారం నాంపల్లి మండల పరిధిలోని పలు దేవాలయాలలో నిర్వహించారు. మండల పరిధిలోని చిట్టంపాడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వరిని కోసి స్వయంగా మహిళలు దంచి సీతారామ స్వాములకు తలంబ్రాలు తయారు చేశారు.
అదేవిధంగా పురాతన పద్ధతిలో నిర్వహించిన విధంగానే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు జంగాచారి చేతుల మీదుగా మంగళ వాయిద్యాలు బాజా భజంత్రీల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కానుకల రూపంలో సహకరించారు. మహిళలంతా కలిసి శ్రీ సీతారాముల వారికి వడిబియ్యం పోసి ఆశీర్వచనం పొందారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మాజీ ఉపాధ్యక్షులు కుమ్మం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు వంగాల రమణారెడ్డి, ఉగ్గపల్లి వెంకటయ్య, బుష్పాక సంజీవ, కొండ్రపల్లి జనార్దన్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ముమ్మిడి రామరెడ్డి, ముమ్మిడి ధర్మారెడ్డి, ఉగ్గపల్లి శ్రీను, బచ్చనబోయిన శ్రీశైలం, గడ్డం వెంకటేశ్వర్లు, బచ్చనబోయిన కాశయ్య, అబ్బనబోయిన వెంకటయ్య, వెలుగుపల్లి అంజిరెడ్డి, వంగాల శ్రీనివాసరెడ్డి, బచ్చనబోయిన లక్ష్మయ్య, అబ్బనబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని మహార్తస్వహార్తస్తు सम्राजं च विराजं च विश्वेर्याजनो ध्रुवा लक्ष्मीराष्ट्रस्य यामकेतयामासगं सम्परिपादया भद्रं कर्णेन पुष्पणीयावदेवा भद्रं पश्येमाच्युतरति यत्राः स्थिरैरङ्गे सुस्तया वंशस्तनोभिः यशेन देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्तदा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नः साक्षो अरिष्टनेमिः सर्वभक्षण्यां सर्वधर्मानुष्ठानसिद्ध्यर्थम् अनाविष्टुगर्भव्याधि चरारोगदान सर्वोपत्रणिनाद्यद्भक्तं श्रीपद्मप्रधानेन देवता प्रीत्यर्थं महादेवदेवस्य अखिलाण्डकोटब्रह्माण्डस्य जगत्कुटुम्बनासि ఆదివారం సిపిఎం పోచంపల్లి పార్టీ కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం పట్టణ కమిటీ సభ్యురాలు బేతి కలమ్మ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు.
ఆదివారం సిపిఎం పోచంపల్లి పార్టీ కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం పట్టణ కమిటీ సభ్యురాలు బేతి కల్లమ్మ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2024 వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని యాసంగి పంట కోతకు వచ్చిన నేటికి బోధన్ పోచంపల్లి పట్టణం మండలంలోని రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. రైతులు అనేక రకాలైన అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే మూసీ జల కాలుష్యంతో అనేక రోగాలతో సరిగా పంట పండగ పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి ఎల్లక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వెల్లువిచ్చారు. ప్రభుత్వం పోచంపల్లి పట్టణ మండల రైతాంగం మీద ఎందుకు ఇంత వివక్షత చూపుతుందని నరసింహ ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని, నాణ్యత లేని కల్తీ విత్తన వ్యాపారాన్ని అడ్డుకొని నాణ్యత గల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించాలని నరసింహ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట రామచంద్రారెడ్డి, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి, బుగ్గ లక్ష్మయ్య, పొన్నమోని కృష్ణ, బేతి కలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బూదాన్ పోచంపల్లి పట్టణంలో సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పోచంపల్లి మండలంలో కానీ పట్టణంలో కానీ 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 70% మంది రైతాంగం ఉన్నారు. ఇక్కడ సెంటు భూమి కూడా పొలం పెట్టకుండా ఖాళీ స్థలం అనేది ఉండదు. ప్రధానంగా మూసి ఆధారిత పంటలు, వ్యవసాయ పంటలు, అందులో వరి ధాన్యం పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తుంది, 2 సంవత్సరాలు దగ్గర పడతా ఉంది. ఇప్పటి వరకు బూదాన్ పోచంపల్లి మండలం టౌన్లో ఒక్క రైతు కూడా రైతు భరోసా కింద రూపాయి కూడా రాలేదు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు చాలా తప్పుడు మాటలు మాట్లాడతారు. రైతు బంధు రాలేదా, రుణమాఫీ జరగలేదా, ఎవడాడు అంటోడు అని చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దలారా, కాంగ్రెస్ మంత్రులారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మరి బూదాన్ పోచంపల్లిలో ప్రధానంగా రైతాంగానికి నేటికి రైతు భరోసా డబ్బులు రాకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఒక్కసారి రైతాంగానికి మీ సమాధానం చెప్పాలని ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. రైతులకు రైతు భరోసా కింద డబ్బులు రాకపోతే వాళ్ళు ఎట్లా ఈ వరిచెల్లు పంట చేసిన అప్పులు ఎట్లా ఇబ్బందులు తీరుతాయి? అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా డబ్బులు మొత్తం పోచంపల్లి మండల పట్టణంలోని రైతాంగానికి వెంటనే విడుదల చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేయకపోతే సిపిఎం పార్టీ రైతు సంఘం చాలా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. శ్రీరామనవమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీరామ్ నగర్లోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణ తంతును వేద పండితులు తేరాల కిషోర్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించినారు. శ్రీరామనవమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీరామ్ నగర్లోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణ తంతును వేద పండితులు తేరాల కిషోర్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాములకు జీలకర్ర బెల్లం పెట్టి అనంతరం తాలిబొట్టు కట్టించి భక్తి శ్రద్ధలతో భక్తులచే తయారు చేసిన తలంబ్రాలు సీతారాములకు పోసి కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు రామనామం గొప్పతనాన్ని వివరించి అందరూ రామనామాన్ని జపించి రక్షణ పొంది ధన్యులు కండి అని అన్నారు. అత్యధికంగా హాజరై ఈ కళ్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ బ్రాహ్మణ సేవా సమాజం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు డాక్టర్ ఆదుర్తి రామయ్య, బందకవి కృష్ణమోహన్, కట్టకోళ్ల పూర్ణచంద్రరావు, టేకులపల్లి శ్రీనివాసరావు, తడకమల్ల లక్ష్మీ నరసింహారావు,
డాక్టర్ ఆదుర్తి రమేష్, చకిలం రజనీకాంత్, లక్ష్మి నారాయణ, తుంగతుర్తి వెంకటేశ్వరరావు, వాసుదేవరావు, ఎల్లాప్రగడ కోటేశ్వరరావు, శ్రీరేఖ, కట్టెకోల పద్మ, చకిలం కవిత, ప్రమోదిని, శ్రీదేవి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ అన్నట్టు ఆపలేదునా? గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ నోట వెంట మీరు శ్రీరామ అని అంటేనే మీకు పుణ్యం దక్కుతుంది, నాకెవరు దక్కదు. అందరూ అనాలి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు ఇప్పుడు ఈ పలికిన రామనామం ఎంత గొప్పదో తెలుసా? ప్రతి సంవత్సరం సూర్యాపేట బ్రాహ్మణ కళ్యాణ మండపంలో మా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పురప్రముఖులందరూ కూడా పిలుచుకొని మీ అందరి సమస్యల్లో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ నిర్వహించుకోవడం వల్ల రామాయణ అంటే ఈ రోజు సంవత్సరంలో ఒక్కరోజైనా ఇక్కడికి వచ్చి మీ అందరూ మేము బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా సరైన లగ్నంతో రామ అని కనుక మాట్లాడితే ఎంత పుణ్యమో తెలుసా మీకు? రామ భజన వల్ల, రామనామాన్ని జపించడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో 1-2 నిమిషాలు మీకు చెప్తాను. 2-3 నిమిషాలు దయచేసి మీకు చెప్తున్నా వినండి పిల్లలు. వెంకట రత్నాకరుడు అనే వ్యక్తి ఉన్నాడు, పరమ దుర్మార్గుడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన వృత్తి ఏంటంటే అడవిలో ఉంటూ దారి కాల్చి వచ్చేటప్పుడు కోరికలు కొట్టి బంగారం డబ్బును దొంగిలించి తన కుటుంబాన్ని గడిపించేవాడు. కుటుంబానికి అన్ని కూడా సకల సౌకర్యాలు కల్పించేవాడు. రోజు కార్యక్రమం అదే, కొట్టడం, తిట్టడం, అవన్నీ గుంజుకోవడం, అవసరం చంపడం కూడా చేసేవాడు. అంత దుర్మార్గమైన పనులు చేపడుతుంటే ఒకరోజు నారద మహాముని అదే దారిలో వెళ్తా ఉంటాడు. నారదుడు కూడా బెదిరిస్తాడు, నేను ఎక్కడ బంగారు కొట్టాడు కుండలన్నీ అని చెప్పి. అంటే నారదుడు భయపడకుండా, ఏమయ్యా నీ వృత్తిని మంచిదేనా? నువ్వు అందరినీ బెదిరించి దొంగతనం చేసి కొట్టి తిట్టి చంపి తీసుకుపోయి నీ పిల్లలను బతికిస్తున్నావు కూడా, నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు కూడా, ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబాన్ని అడుగు, నేను చేసి ఈ పనులు చేయడంతో నేను బతుకుతున్నాను, ఈ డబ్బు తీసుకొని నువ్వు బతికిస్తున్నాను అని ఇంట్లో అడిగావయా, నేను ఇక్కడే ఉంటా అని చెప్తాను. అరే నా భార్య పిల్లలు నేను సంపాదించుకొని తగ్గుతుంది కదా, ఇది తప్పైతే అని చెప్పి ఇంటికి వెళ్ళి భార్య పిల్లలు అడుగుతాడు. పిల్లలు భార్యమని ఏంటమ్మా నేను ఈ విధంగా చేస్తున్న సొమ్ములో ఇది పాప సొమ్మే, ఈ పాపం నీకు కూడా తాకుతుంది కదా అంటే, మాకు పాపం వద్దు, నువ్వు పెట్టే అన్నం తప్ప మాకు పాపం అవసరం లేదు అని పడ్డాడు. అప్పుడు అతను రత్నాకరుడు పశ్చాత్తాపడతాడు. అరే నేను తీసుకొచ్చిన సొమ్ము నా భార్య పిల్లలకి పెడుతున్నా కదా, నీ చేసేది తప్పే అని చెప్పి నా భార్య పిల్లలు చెప్తున్నారు కదా, మరి ఈ పని ఎందుకు చేయాలి అని చెప్పి పశ్చాత్తాపడతాడు. అప్పుడు నారద మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పింది కరెక్టే, మరి నేను నెక్స్ట్ ఏం చేయాలంటే రామనామాన్ని జపించవయ్యా, నువ్వు రామ అని మాట్లాడితే సరిపోతుందంటే ఆయన చదువు పని లేవు, ఏం పని రాదు, కొట్టడం తిట్టడం బంగారం డబ్బులు చూసుకోవడం తప్ప వేరే పని రాదు. రామ అనే పదం కూడా పలకడం రావట్లేండి. అప్పుడు నారదుడు ఏం చెప్పారు తెలుసా? ఈ మరణం కొట్టడం మారా అని వచ్చు కాబట్టి మారా అని అన్నవయ్యా అన్నాడు. మళ్ళా అంటుండే అంటే మారా 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 మారో రామ 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 రామకు వచ్చింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గురంపూడి మండలం శాఖాజీపురం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఆ గ్రామ వాస్తవ్యులైన జీసీఎం
గూడుగుంట్ల మల్లయ్య చంద్రమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చాల మధ్య బాజా భజంత్రీలతో ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గుర్రంపోడు మండలం శాకాజీపురం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం గ్రామ వాస్తవ్యులైన జీసీఎం గుండుగుంట్ల మల్లయ్య చంద్రమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య బాజా భజంత్రీలతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జీసీఎం ఫౌండేషన్ కుటుంబ సభ్యులు గూడుగుంట్ల ఓం ప్రకాష్ అనురాధ దంపతులు, గూడుగుంట్ల శ్రీను జ్యోతి దంపతులు పాల్గొన్నారు. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం జీసీఎం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గూడుగుంట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు వారి సొంత ఖర్చులతో నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. కన్గల్ మండలం దర్వేష్పుర గ్రామంలో నాగోజు మల్లాచారి అర్చక తత్వంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కనగల్ మండలం దర్వేష్పురం గ్రామంలో నాగోజు మల్లాచారి అర్చకత్వంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో రంగరంగ వైభవోపేతంగా జరిగింది.
ముందుగా శ్రీ గణపతి పూజ, పుణ్యహవాచనం, శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లకి కంకణధారణ, కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి దీక్ష కంకణధారణ, జీలకర్ర బెల్లం, మంగళ సూత్రధారణ, తలంబ్రాలు పోసి కన్నుల పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవాలయ అర్చకులు వెంకటేశ్వర్లు చారి, శ్రీ అమ్మవారి ఆలయ చైర్మన్ చాలా వెంకటరెడ్డి దంపతులు, మాజీ చైర్మన్ డి కరుణాకర్ రెడ్డి దంపతులు, డాక్టర్ నగేష్ దంపతులు, ఎం నరసింహ దంపతులు, జి కృష్ణయ్య దంపతులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తర్వాత స్వామి తీర్థము, పానకం, వడపప్పు వచ్చిన భక్తులందరికీ అన్నదాన ప్రసాదం వితరణ చేశారు. ఓం ఉపేంద్రాయ నమః, ఓం అరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పట్టుకుని గారికి నమస్కారం చేసుకొని కొద్ది పసుపు కుంకుమ అక్కడ గంధం వేయండి, పుష్పాదలండి. అక్షదాన్ సమర్పయామి, శ్రీ కుంకుమాలిలేపయామి, శుద్ధారకం సమర్పయామి, గంధాందాయామి, అలంకారార్థం నానావిధ పరిమళపత్ర పుష్పం సమర్పయామి. నమస్కారమే చప్పుడు వాయించాలి. ఏ వేదాహమేదం పురుషం మహాంతం నమస్తవారే. కలశాలు తిప్పాలి. సర్వాణి రూపాన్ని విజయనిరహ ధూపం పరికల్పయామి, చక్షుదీపం దర్శయామి. నమస్కారమే. దేవోహమేనం పురుషం మహాంతం నమస్తవారే. సర్వాణి రూపాన్ని విజయనిరహ ధూపం పరికల్పయామి, చక్షుదీపం దర్శయామి. నమస్కారమే. రాజాదిరాజాయ ప్రసయ్యదాగి నమో వయం వై శ్రవణాయ కూర్మహే. తమే కామాన్ కామకామాయ మయ్యోః కామేశ్వరో వై శ్రవణ దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఏకారాజమానాయ సదాకరిత శ్రీరస్వనిత్యమంగళాని భవంతు సంతదా. శ్రీరస్వనమస్తా సంభంగళాని భవంతు. మంగళనీరాజనం దర్శయామి. వాక్యం దేవతా పూజార్థం కలశోదకేన ఓం భూర్భువస్వః, ఓం భూర్భువస్వః, ఓం భూర్భువస్వః సప్తనధి మావాహయామి, స్థాపయామి, పూజయామి. తీసి మగవాళ్ళు మామిడాకులు పట్టుకోండి. మీ ముందున్న ద్రవ్యాలు మీ మీద పక్కన చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రెడ్డిగూడెంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీనివాసాచారుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ కటుకూరి నరేందర్ రెడ్డి, లక్ష్మీ దంపతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రెడ్డిగూడెంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీనివాసాచారుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ కటుకూరి నరేందర్ రెడ్డి, లక్ష్మీ దంపతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కృప వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం వెల్మచాల గ్రామాలలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య దంపతులు పాల్గొని శ్రీరామనవమికి వన్న తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం వెల్మచాల గ్రామాలలో సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య దంపతులు పాల్గొని శ్రీరామనవమికి వన్న తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా నియోజకవర్గంలోని గుండాల మండల ప్రజలు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సుభిక్షంగా ఉంటూ మానవీయ సంబంధాలలో ఎదుటివారి కష్టసుఖాలను పంచుకునేలా వారికి మెరుగైన ఆలోచన కలిగేలా జ్ఞానశక్తిని ప్రసాదించమని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోల్కొండ యాదగిరి, గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి, సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షులు మొగిలిపాక రామ్ నర్సయ్య, చేగూరి పెద్దాపురం కాళి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. क्षेमस्थैर्य धैर्य विजयोभवाय रामकेन्द्रामृत्यर्थं धर्मार्थकाम्य मोक्षस्य फलफलप्रदातसिद्धर्थम् इष्टकाम्यार्थफलसिद्धर्थं मनोवाञ्छिताफलसिद्धर्थं श्री सीतारामचन्द्र स्वामी देवताप्रीत्यर्थं स्वामिनः स्तोत्रशुभरामपूजाय नमो नारायणाय नमो माधवाय नमो गोविन्दाय नमः ओम विष्णवे नमः मधुसूदनाय नमः कृष्णाय नमः वामनाय नमः ओम श्रीरामचन्द्राय नमः सीतारामचंद्र भगवान की जय, सीतारामचंद्र स्वामी की जय, गोविंदा गोविंदा। धमायो अग्निरसजो नवादित्याय मते नमः विष्णु श्रीमान भवा ब्रह्मायुराय भवा आयुराय भवाय मे ये पद्मः దగ్గర పట్టిరా సార్ మేడానికి కొంచెం చూడండి మేడం. ఓకే బ్రహ్మాండంగా వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఆదివారం దేవస్థాన కార్యనిర్వాహక అధ్యక్షుడు జాలిగామ చలపతిరావు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఆదివారం దేవస్థాన కార్యనిర్వహణ అధ్యక్షుడు జాలిగామ చలపతిరావు మాట్లాడుతూ ఆరాధన సేవాకాలం, బలిహారము, నిత్య హోమము, ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి తదుపరి శ్రీ సీతారామ కళ్యాణము ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పురోహితులు వేణుగోపాల ఆచార్యులు మాట్లాడుతూ ఈ కళ్యాణంలో పోల్దారం వేసుకుంటున్నట్లయితే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హనుమాన్ సేవాకాలం, తీర్థప్రసాదం వినియోగములు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కన్యాదానం అహం కరిష్యే. నల్గొండ పట్టణంలో నారాయణ పాఠశాలలో ప్రైమరీ విభాగం విద్యార్థులు గ్రాడ్యుయేట్ డే పట్టాలందుకొని సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో గల నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్లను పాఠశాల వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీకే హాస్పిటల్ డాక్టర్ రవిప్రకాష్, డాక్టర్ సుమలత, నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ డీజీఎం దొంతిరెడ్డి వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్గొండ పట్టణంలో నారాయణ పాఠశాలలో ప్రైమరీ విభాగం విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే పట్టాలందుకొని సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో గల నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ను పాఠశాల వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీకే హాస్పిటల్ డాక్టర్ రవిప్రకాష్, డాక్టర్ సుమలత, నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డీజీఎం దొంతిరెడ్డి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, యువతను జాతీయ సంపదగా తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ సుమలత తెలిపారు. అదేవిధంగా డీజీఎం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదివి లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, విద్యార్థులు ఓటమి గురించి చింతించకుండా ధైర్యంగా సవాళ్ళని ఎదుర్కోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెచ్ఓడి స్వాతి లక్ష్మి, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ సింధు, ప్రిన్సిపాల్ దివ్య, ఏఓ తరుణ్ రెడ్డి, అకాడమిక్ డిఎన్ విజయ్ కుమార్ రెడ్డి మరియు కరుణ, వైస్ ప్రిన్సిపల్ అఫ్రీన్ బేగం, ప్రత్యూష, దివ్య, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Okay, 5th class students, you can give your gift later. You can.
Certificates venaki, your smile comes front. Okay? Ready? 1, 2, 3. Photo ivana. Yes, madam, you could smile. Certificates. Select the certificates. Give all your certificates. Scrolls with your left hand, right hand. Scroll right hand. Everybody look at me. Everybody look at me. Scroll right hand పట్టుకోండి కింద. Down. Scroll. ప్రెస్ చేసుకో. I'm requesting the Vice Principal Ma'am and Principal Ma'am, please come front. Good evening, Nandi. I'm Divya, Principal of Narayana School. ఈరోజు నారాయణ స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ చేశామండి. గ్రాడ్యుయేషన్ సెరమనీ ఫర్ యూకేజీస్ టు ఫస్ట్ క్లాస్ అండ్ 5th క్లాస్ టు 6th క్లాస్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళకి సోషల్ బీయింగ్ నేర్పించడానికి, వాళ్ళు ఒక అచీవ్ చేసిన ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి, బికాస్ కిండర్ గార్డెన్ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తారు అండ్ 5th క్లాస్ నుంచి హై స్కూల్కి వెళ్ళే పిల్లలు. వీళ్ళిద్దరు సెగ్మెంట్స్ని పిక్ చేసి పేరెంట్స్ ఇన్వైట్ చేసి పిల్లలకు మంచి డ్రెస్ కోడ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్స్ అండ్ మెడల్ ప్రెజెంటేషన్స్ అన్నీ ఇచ్చి విత్ గెస్ట్ లైక్ డాక్టర్స్ ఇక్కడికి స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఈరోజు వాళ్ళందరి సమక్షంలో సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. థ్యాంక్ యూ. గౌతమ్ విద్యా సంస్థల నల్గొండలో 12వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా కూచిపూడి డాన్సర్ నాగదుర్గ, మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి అరుంధతి, నల్గొండ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుచరిత, SGF సెక్రటరీ దగ్గుపాటి విమల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గౌతమ్ విద్యా సంస్థలు నల్గొండలో 12వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా కూచిపూడి డాన్సర్ నాగదుర్గ, మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి అరుంధతి, నల్గొండ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుచరిత, SGF సెక్రటరీ దగ్గుపాటి విమల పాల్గొనడం జరిగింది. విద్యార్థులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు చూసి వచ్చిన అతిథులు, తల్లిదండ్రులు సంతోషించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులని, ఉపాధ్యాయులని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ రమేష్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీషారెడ్డి హర్ష వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా బషీర్, ఫిరోజ్, వీరయ్య, హాజీ బాబా, గోపి, కౌసర్, రాధా, స్టీఫెన్, సతీష్, సంతోష్ని, ధనలక్ష్మి, షాజియా, సబీహా, సాయి హర్షిత, దీప్తి, రేణుక, ఇతర ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. రెడీ ఓకే. నమస్కారం, నేను నాగదుర్గ. సో ఇవాళ గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నల్గొండ
సో చాలా హ్యాపీగా ఉంది రావడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏ సినిమాలో పాడుతున్నారు? నేను సింగర్ కదండి, నేను కూచిపూడి అండ్ ఫోక్ ఆర్టిస్ట్ని. అండ్ నావి నెక్స్ట్ మూవీస్ రాబోతున్నాయి. ఈరోజు గౌతమ్ విద్యా సంస్థల యొక్క 12వ వార్షికోత్సవాన్ని నల్గొండలో మెయిన్ బ్రాంచ్ నందు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ ఎంఈఓ గారు శ్రీమతి కె అరుంధతి గారు, అలాగే స్కూల్ గేమ్స్ సెక్రటరీ విమల గారు, అలాగే డాక్టర్ సుచరిత గారు, అలాగే ఫోక్ డ్యాన్స్ అయినటువంటి నాగేంద్ర గారు అందరూ చేయడం జరిగింది. గౌతమ్ విద్యా సంస్థలు 2014లో ప్రారంభించబడి నేడు 8 బ్రాంచ్లతో హైదరాబాద్లో 3, నల్గొండలో 5లో విస్తరించడం జరిగింది. పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకము, మేము వారి నమ్మకాలకు అనుగుణంగా రిజల్ట్స్ని ఇస్తూ పిల్లల్ని ఎంతోమందిని ఎస్ఆర్ఎఫ్ స్టేట్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంకులు తప్పిస్తున్న వాళ్ళని ఆ నమ్మకంతోనే మా దగ్గర పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఐఐటిలో ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నాము. రామానుజన్, అలాగే డాక్టర్ సివి రామన్లో స్టేట్ లెవెల్లో 1st, 2nd, 3rd ఈ సంవత్సరము, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో 1st, 2nd, 3rd ఇలాంటి ర్యాంకులు సాధిస్తున్నామంటే దానికి మా టీచర్లు చేస్తున్న కృషి ఎంతో ఉంది. సో అందరికీ కూడా, పేరెంట్స్ అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా సీతారాముల కళ్యాణం. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన మిషన్ భగీరథ తాగునీరు అందించాలని అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీటీ రణదేవి స్ఫూర్తితో సామాజిక న్యాయ సాధన కోసం పోరాడుదామన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. విస్మరింపబడ్డ వర్గాల సమస్యల పరిష్కార దిశగా ఎంఆర్పీఎస్ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందన్న మందకృష్ణ మాదిగ. నాంపల్లి మండల పరిధిలోని పలు దేవాలయాలలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. రైతాంగానికి ఇచ్చిన ప్రభుత్వ హామీలను అమలు చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమరుగు నరసింహ. బ్రాహ్మణ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం. జీసీఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాఖాజీపురంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. ధర్మేశ్వరంలో శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు. శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ కటుకూరి నరేందర్ రెడ్డి, లక్ష్మి దంపతులు. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో సీతారామచంద్ర కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వపు బీలైలయ్య దంపతులు. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఘనంగా నిత్య హోమము ఎదుర్కోలు కార్యక్రమం. యువత దేశం ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్న డీజీఎం వెంకట రమణారెడ్డి. ఘనంగా గౌతమ్ విద్యా సంస్థలు 12వ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.